మన మధ్య మధురగల సంపన్నుడు కళామూర్తి పెద్దలు సిహెచ్ త్రినాథరావు గారు ఉన్నారు. స్వర కిన్నెర, స్వర శిరోమణి, శారదా వరపుత్ర, అంతర్జాతీయ గాన కళారత్న, గాన కంఠీరవ వంటి అనేక బిరుదులను స్వీకరించినటువంటి సహృదయ గాన శ్రేష్ఠుడు, 4 ప్రపంచ రికార్డుల్ని సాధించిన వారు. వారిని స్పందించవలసిగా కోరుతున్నా. గురుగారు స్వాగతం. హలో, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మా అందరి తరఫున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వరమాధురి నాకు తెలిసి ఈ సంవత్సరం ఉగాది పురస్కారాల పరంపరలో మొట్టమొదటిగా చేస్తున్న కార్యక్రమం. నిజంగా ఆ విషయంలో కూడా మా సాయిబాబాని మనం అభినందించాలి. ఈ స్వరమాధురి సంస్థకి నాకు మా రామరాజు గారికి గత ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం. రామరాజు గారు చెప్పినట్టుగా సంస్థ స్థాపించినప్పటికీ నుంచి కూడా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు, వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎంతో నూతన గాయకుల్ని పరిచయం చేసినటువంటి ఘనత మా సాయి పావనిది. సాయి పావనికి నిండుగా వారి శ్రీవారు సురేష్ గారు, వారి చిరంజీవుల యొక్క సపోర్ట్ ఉంటుంది. తను చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా వృత్తిరీత్యా తను బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తి రీత్యా అటువంటి చక్కని కార్యక్రమాలు చేయడం చాలా చాలా ఆనందదాయకం. నాకు రామరాజు గారు 2 నిమిషాలే మాట్లాడుతున్నారు కాబట్టి ఇందులోనే ఉగాది సందర్భంగా 1 నిమిషం చక్కని పాటను మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. నా మాట కంటే నా పాటే మీరు ఎదురు చూస్తుంటారు నాకు తెలుసు. తెలుగులో గిళ్ళు విరులు నిండగా ఉగాది వచ్చింది, పుడమి వాకిళ్ళు సిరులు పండగ ఉషస్సునిచ్చింది. తెలుగులో గిళ్ళు విరులు నిండగా ఉగాది వచ్చింది, పుడమి వాకిళ్ళు సిరులు పండగ ఉషస్సునిచ్చింది. 6 ఋతువుల అందము చేరి వచ్చే సుమగంధము, 6 ఋతువుల అందము చేరి వచ్చే సుమగంధము. మారిపోదు ఏ కాలమైన మమతానురాగాల బంధము, మారిపోదు ఏ కాలమైన మమతానురాగాల బంధము. తెలుగులో గిళ్ళు విరులు నిండగా ఉగాది వచ్చింది, పుడమి వాకిళ్ళు సిరులు పండగ ఉషస్సునిచ్చింది. కొత్త పూతల చివురుటాకుల పలకరించే మాటలు, మావి కొమ్మన మాటునున్న అయకోకిలమ్మ కుహుకుహలు. వసంతకాలపు ఋతువులు సొంతమైన ఈ మనుషులు, వసంతకాలపు ఋతువులు సొంతమైన ఈ మనుషులు. తెలుగు కాంతులే వెళ్ళి విరియగా పల్లవించే మన పల్లెలు, పల్లవించే మన పల్లెలు. తెలుగులో గిళ్ళు విరులు నిండగా ఉగాది వచ్చింది, పుడమి వాకిళ్ళు సిరులు పండగ ఉషస్సునిచ్చింది. ఆకుపచ్చని సోకు చేసే ఆ తల్లి పల్లె సీమ, పంచెకట్టుకే కీర్తినిచ్చే చేనేత చందమామ. అయ్యవారి పంచాంగము అమ్మ చేతి పరమాన్నము, అయ్యవారి పంచాంగము అమ్మ చేతి పరమాన్నము. కమ్మనైన ఉగాది పచ్చడి తెలుగు వారికే సొంతము, తెలుగు వారికే సొంతము. తెలుగులో గిళ్ళు విరులు నిండగా ఉగాది వచ్చింది, పుడమి వాకిళ్ళు సిరులు పండగ ఉషస్సునిచ్చింది. 6 ఋతువుల అందము చేరి వచ్చే సుమగంధము, మారిపోదు ఏ కాలమైన మమతానురాగాల బంధము. తెలుగులో గిళ్ళు విరులు నిండగా ఉగాది వచ్చింది, ఉగాది వచ్చింది, ఉగాది వచ్చింది. ఈ ఉగాది సీజన్లో ఈ పాటను మొట్టమొదటిసారిగా ఈ సంస్థలో పాడే అవకాశం దొరికినట్టు మా సాయి పవన్కి, మా గాంధీ గారికి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. తెలుగిళ్ళ లోగిళ్ళలోని
ఉగాది పండుగ వైభవం అంతా కూడా ఒక రాశిగా పోసి చక్కటి గీతం అందించారు. ఒకసారి మీ అందరి చప్పలతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం మరి పెద్దలు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్, బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం వకులాభరణం అన్నా నేను. మరి సామాన్యమైన వ్యక్తి కాదు. శాస్త్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్నుడు, నిర్మల వాక్ప్రవాహ పటిమ ధురీనుడు. తన ప్రసంగధారతో అటు రాజకీయాల్లోనూ ఇటు సామాజిక సేవలోనూ సమతౌల్యం పాటిస్తూ తెలంగాణ తెలుగు ప్రజల్లో ఒక విలువైన ముద్ర వేసిన ప్రతిభాశాలి, ప్రయోగశీలి, ప్రయత్నశీలి, ప్రభావశాలి మా వకులాభరణం కృష్ణమోహన్ గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరంలో సన్మానం స్వీకరించేటువంటి వారు మాత్రమే ముందుగా స్పందన తెలియజేస్తున్నారు. సార్, ఇది వంశీ రామరాజు గారి రూపకల్పన. వంశీ రామరాజు గారు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారంటే ఎప్పుడు కూడా సూపర్ హిట్టే. ఒకసారి విశాఖపట్నం, ఒక్క నిమిషం చెప్తాను, ఒకసారి విశాఖపట్నంలో టి సుబ్బరామిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా నాకు ఒక వ్యాఖ్యానం చేసే అవకాశం వారు కల్పించారు. ఆ కార్యక్రమానికి 200 మంది నటీనటులు అందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు గారు అంతా పెద్ద పెద్ద అగ్రనాయకులంతా వచ్చారు. చలనచిత్ర సీమలో వాళ్ళు వస్తే టి సుబ్బరామిరెడ్డి గారు గడబిడ పడిపోతున్నాడు. గాంధీ ఎక్కడ ఏం సార్ అంటే వంశీ రామరాజు ఎక్కడ అన్నాడు. ఏం సార్ అక్కడే ఉన్నాడు సార్ అంటే ఆయన ఒక్కడుంటే ప్రోగ్రామ్ ఏదైనా సూపర్ హిట్ రా అన్నాడు. శ్రీమద్ రామాయణంలో అందరూ పడిపోయినా హనుమంతుడు ఒక్కడుంటే చాలరా మిగిలిన అందరినీ బతికిస్తాడన్నాడు జాంబవంతుడు. ఆ విధంగా ఏదైనా రూపకల్పన ఇప్పుడు చూశారు కదా, కరెక్ట్గా వకులాభరణం వచ్చే సమయానికి అందరూ పెద్దల యొక్క మనం వారి స్పందన విన్నాం. అయితే ఇంకొకరు ఉన్నారు, వారెవరంటే వంశీ రామరాజు గారి సోదరులు. వారు రామరాజు మోహన్ రావు, వయస్సు 71 వసంతములు, వెరీ వెరీ యంగ్. దాన్ని తిప్పుకోవాలి మనం, అంటే 17 సంవత్సరాలు, అంటే ఈయన 16. మరి విశ్రాంతి ఇప్పుడే మా మోహన్ అన్నాడు మన వేణుగారు, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అన్నాడు. ఆ విధంగా వీళ్ళు 16 నవయువకులు. వీరు విశ్రాంత తహసీల్దార్, అంటే రిటైర్డ్ ఎంఆర్ఓ, దో రిటైర్డ్ నాట్ టైర్డ్. 2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య శాస్త్రంలో వీరు ఎంఏ చేశారు. 2022లో గ్లోబ్ ఈగల్ యూనివర్సిటీ నుంచి కాలిఫోర్నియాలో జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి చేశారు. వెరీ గ్రేట్ పర్సన్. తమిళనాడు రాష్ట్రం చెన్నై పల్లవరంలోని వేల్స్ విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలో ఉత్తీర్ణత సాధించారు. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతుల వారి ఆశీర్వాదంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో వారు జన్మించిన గ్రామంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి అనుష్ఠాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి అనేక ధార్మిక ఆధ్యాత్మిక వైభవమైన విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో 200 పేద బ్రాహ్మణ కుటుంబాలకు కంటిన్యూస్గా 2 ఇయర్స్ పాటు నిత్యావసర వస్తువులు సరుకులు వారు అందించారు. సపోర్ట్లు కూడా ఉన్నాయి, ఒకసారి కొట్టాలి. అందుకనే మనం సన్మానం సాయిపావని చేస్తున్నదంటే ఒక ప్రతిభ. ఆ విధంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నారు. అతి పేదలకు వస్త్రాలను, వైద్యాలకు కూడా కావాల్సిన సహాయం అందిస్తున్నారు. కాబట్టి వారు అటు జ్యోతిష్య శాస్త్రము, ఇటు ధార్మిక వైభవము, ఇటు సామాజిక సేవ, ఈ 3 త్రివేణి సంగమంలా అల్లుకున్న విలక్షణ వ్యక్తిత్వం రామరాజు గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారిని స్పందన ఒక 2 నిమిషాలు అందజేయవలసిందిగా కోరుతున్నా. వెల్కమ్ సార్. శ్రీమాత్రే నమః. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారికి శతకోటి వందనములతో ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నవారికి ఆశీర్వచనాలు అందిస్తూ, స్వరమాధురి స్థాపక అధ్యక్షులైన గాయనిమణి శ్రీమతి సాయి పావని గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నేను 1972వ సంవత్సరంలో హైదరాబాద్ రావడం జరిగింది. మా సోదరులు రామరాజు, వంశీ రామరాజు గారి సహాయం వలన డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత కొంతకాలం ప్రైవేట్లో పనిచేసి తర్వాత గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడి 2011వ సంవత్సరంలో మే నెలలో రిటైర్ కావడం జరిగింది. ఆ తర్వాత కంచి పీఠాధిపతిగా, అప్పుడు కంచిలో 2 పీఠాధిపతులు ఉండేవారు.
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు 2011 డిసెంబరు 7వ తారీఖు నాడు వారు నా కుటుంబాన్ని, మా తమ్ముడు పార్థసారథి కుటుంబాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక గంట సేపు గ్రామాలలో ఏం జరుగుతుంది ప్రస్తుతము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, గ్రామాలలో బ్రాహ్మణులు అనేవాళ్ళు లేకుండా పట్టణాలకు వెళ్ళిపోతున్నారు, కాబట్టి మీ ఊళ్ళో ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని వారు ప్రేరణ కల్పించారు. ఇది 2011 డిసెంబరు 7వ తారీఖు సంగతి చెప్తున్నాను నేను. సాయంత్రము 3:30 గంటలప్పుడు. ఆ ప్రకారం వారు చెప్పిన ప్రకారము మహాస్వామి వారి పేరు మీద మా గ్రామంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుష్ఠాన కేంద్రం ఒకటి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ 12 సంవత్సరాలుగా అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కావలసిన వారందరికీ, అన్ని కులాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది. ప్రస్తుతము ఈ ఉత్తరాయణంలోనే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కళాక్షేత్రము అనేది ఒకటి నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నది. మా సంస్థ ఎవరిని కూడాను డబ్బులు అడగదు. ఎవరైనా అక్కడ కార్యక్రమాలని వివరించి చెప్తాము, ధన రూపేణ వాళ్ళు నగదు ఇవ్వచ్చు, లేకపోతే వస్తు రూపేణ కూడా ఇవ్వచ్చు. ఆ ప్రకారము ఇప్పుడు ఒక 10 లక్షల వ్యయంతో మహాస్వామి వారి కళాక్షేత్రము ఒకటి నిర్మాణము ఈ ఉత్తరాయణంలోనే ప్రారంభం కాబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని కూడాను డబ్బులు అడగను. ఎవరన్నా వచ్చి అక్కడ కనుక మేము కళాక్షేత్రం మేమే నిర్మిస్తాము, ఒక 100 మంది కూర్చొని పూజాది కార్యక్రమాలు కానీ కళలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి దాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. అది మెయిన్ రోడ్డుకి దగ్గరలో మాత్రం ఉండదు, గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక లోపలికి ఒక్కొక్కప్పుడు నడిచి కూడా పోవాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతము నేను చేస్తున్న కంచిపీఠాధిపతుల గారి ఆశీర్వచనాలతోటి జరుగుతున్న కార్యక్రమం. సరే, విద్యాభ్యాసం వచ్చేటప్పటికి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏదో కొంతమంది మిత్రులు జ్యోతిష్శాస్త్రం చదువుకుంటున్నారు, వాళ్ళకి 30 సంవత్సరాల వాళ్ళు, 40 సంవత్సరాల వాళ్ళు చదువుకునే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు. మనం రిటైర్ అయిన వాళ్ళని కూడాను వెళ్ళి దాంట్లో జాయిన్ అయిపోయినట్లయితే స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా దానికి సంబంధించినటువంటి విద్య అందరూ నేర్చుకోవడానికి వీలవుతుందని నా మిత్రులు ప్రోత్సహిస్తే ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశము మొదలైంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో 2017లో MA డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ అదే వాళ్ళు నా మిత్రులు ఊరికనే కూర్చోవడం ఎందుకండి, PhD చేద్దామండి. సరే, PhD కూడా అయిపోయింది. ఈ మధ్యనే జ్యోతిర్వైద్యంలో స్పైనల్ కార్డ్ మీద నేను PhD చేశాను. రేపు 13వ తారీఖు నాడు నాకు కాన్వకేషన్ ఉంది. ఉగాది పచ్చడి జ్ఞాపకం వస్తుంది. ఆ బెల్లము, చింతపండు, మావి చిగురు, వేప చిగురు, వేప పువ్వు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు దాని గురించి, దాని ప్రాశస్త్యం గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటేనే కొంత